మమతా వర్సెస్ మోదీ అని ఒక చిన్న వార్త. ఎందుకంటే రేపు 23న పోలింగ్ జరగబోతుంది వెస్ట్ బెంగాల్లో, అలాగే తమిళనాడులో. దానికి సంబంధించిన వార్త ఇక్కడ ఒకసారి చూద్దాం. గ్రీన్ ఫైల్లో ఏముంది? మమతా వర్సెస్ మోదీ ఐపాక్ అడ్డాగా యుద్ధం. ఐపాక్ అనగానే మీకు గుర్తొచ్చుంటుంది, గతంలో జగన్మోహన్ రెడ్డి గారికి స్ట్రాటజికల్ మేనేజర్గా రాజకీయాల్లో రాష్ట్ర రాజకీయాల్లో పెనుదుమారం రేపింది ఐపాక్. అది మనకు తెలిసిందే. ఇప్పుడు ఒకసారి చూద్దాం. పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో పెనుతుపాను చెలరేగుతుంది. ఎన్నికల వ్యూహకర్త సంస్థ ఐపాక్ చుట్టూ అల్లుకున్న ఈడీ దాడులు ఇప్పుడు అధికార తృణమూల కాంగ్రెస్, కేంద్రంలోని బీజేపీ మధ్య యుద్ధానికి దారితీశాయి. మనీ లాండరింగ్ విచారణతో మొదలైన ఈ వ్యవహారం దాడులు, అరెస్టులు, సమ్మను దాటి ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రమేయం ఉన్న గ్రీన్ ఫైల్ ఎపిసోడ్తో దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. అక్కగారికి దీదీకి పడబోతుంది త్వరలో. ఎందుకంటే లేకపోతే వీళ్ళ తాలూకా ఎంపీ ఇంట్లో ఈడీ దర్యాప్తుకు వెళ్తే, సిబిఐ దర్యాప్తుకు వెళ్తే, ముఖ్యమంత్రి హోదాలో ఉండి ఇవి డైరెక్ట్గా ఆ సోదాల దగ్గరికి వెళ్ళిపోవడం ఏంటండి? నీకు సంబంధం లేకపోతే మీరు ఎందుకు వెళ్ళాలి? జనరల్గా ఒకవేళ ఉన్నా ఎవరినో పంపించడమో ఏదో చేస్తారు, కానీ డైరెక్ట్గా వెళ్ళిపోయి నానా హడావిడి చేసి రోడ్డు మీదకి వచ్చి నానా యాగి చేసిందంట. ఇవన్నీ కూడా పీటముడి బిగుస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి చుట్టూ ఎలాగైతే బిగుస్తున్నాయో, ఇక్కడ మమతా దీదీ చుట్టూ కూడా అలాగే బిగుస్తున్నాయి. అందుకే తాపత్రయంతో అవసరమైతే మతకల్లో వాళ్ళు చెలరైనా పర్వాలేదు, బంగ్లాదేశ్ చొరబాట్లైనా పర్వాలేదు, భారతీయులు ఓచకోత కోసినా పర్వాలేదు, నా సీటు నాకు ముఖ్యం అనే స్థాయిలో మమతా దీదీ విశ్వ ప్రయత్నాలు చేస్తుంది. నోటుకొచ్చినట్టు మాట్లాడుతుంది ఆవిడ. కాకపోతే ఇక్కడ అందరికీ తెలుసు, తనిఖీల నుంచి రాజకీయ రగడకు వాళ్ళకి తనిఖీలు చేయడంలో మీకేం ఇబ్బంది? గతంలో కూడా కేటీఆర్ గారు ఇలాగే అన్నారు, సిబిఐ ఈడీని కేంద్రం తనకు అనుకూలంగా మార్చుకుంది, పావులుగా వాడుకుందని. ఎప్పుడైతే చెల్లెలి అరెస్టు, కవిత గారు అరెస్ట్ అయిన తర్వాత అక్కడ కూడా వెళ్ళి అక్కడ నుండి అధికారులతో ఆర్గ్యూ చేశారు. కానీ అక్కడ న్యాయపరంగా తీసుకొని ఒక మహిళా అధికారితో ఫ్లైట్లో తీసుకెళ్ళి రాత్రి భద్రంగా ఉంచి తెల్లవారి కోర్టులో సబ్మిట్ చేశారు. మరి మీరు ఇంతవరకు ఉండి మీరు ఎలాగా కేసు వేస్తారని అడిగిన మాజీ మంత్రి కేటీఆర్ గారు అక్కడేం మాట్లాడలేకపోయారు. అంటే అక్కడ తప్పు ఉంది కాబట్టి మాట్లాడలేకపోయారు. తప్పు లేకపోతే ఖచ్చితంగా మాట్లాడేవారు, ఆర్గ్యూ చేసేవారు, జనాలను తీసుకెళ్ళి అక్కడ ఆపేసేవారు, నానా యాగి చేసేవారుగా. బట్ ఇక్కడ దీదీ దానికి మించి తప్పున్నా కూడా కుర్రోళ్ళతో, వాళ్ళ కార్యకర్తలతో నానా హంగామా చేయిస్తున్నారు. దాంట్లో భాగంగానే మొన్న 7 జడ్జిల్ని 9 గంటల పాటు నిర్బంధించింది ఈమెకు చెందిన వ్యక్తులే. లేకపోతే డీజీపీ, చీఫ్ సెక్రటరీ స్థాయి వ్యక్తులు ఫోన్ స్విచ్ ఆఫ్ ఎందుకు పెట్టుకుంటారంటే వీళ్ళు నిర్వాహకం కాకపోతే. సో మోదీ వర్సెస్ మమతా అన్నట్టుగా సాగుతోంది. భాజపా పట్టు సాధించడం కోసం భాజపా కూడా ఎత్తుకు పై ఎత్తులు వేస్తుంది. వాళ్ళు ఎట్లా వేస్తారు, ఎవరిని ఎక్కడ నొక్కి పెడతారనేది ఎవ్వరికి అంతు చిక్కని వ్యవహారం. దాన్ని రకరకాల రాజకీయ పరంగా ఎత్తుగడ తప్పులేదు, ఇలాంటి విమర్శలు కూడా తప్పులేదు. దరిద్రుడు, సన్నాసి ఇలాంటి పదాల కన్నా ఇలాంటి ఎత్తుగడ రాజకీయాలు తప్పు లేదనేది ఒక అభిప్రాయం.